శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి అయిన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపే ప్రయత్నంలో హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ సంయుక్తంగా కలిసి చేస్తోందే ధర్మాచార్య దర్శనయాత్ర. వేదాంతవాక్యేషు సదారమంతో భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతో కరుణైకవంతో అశోకవంతో కౌపీనవంతో కలు భాగ్యవంతః. మన భారతదేశాన్ని భాగ్య విధాత చేసే మహద్భాగ్యాన్ని కలిగించే శక్తి సామర్థ్యాలు త్రిమతాచార్య పరంపర, ధర్మాచార్యలో వల్లే సాధ్యమవుతుందని విశ్వసించి త్రిమతాచార్య పరంపరతో పాటు ఈ సనాతన వైదిక ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి మహాత్ములైనటువంటి ధర్మాచార్య దివ్యభవ్య దర్శనం కోసం వెళ్ళి వారి ద్వారా వారి ముఖతః ఒక ఇంటర్వ్యూ తీసుకొని వారికి గురువందనం చేసి వారి ముఖతః ఒక ఇంటర్వ్యూ తీసుకొని తద్వారా ఒక మన భారతీయ సనాతన వైదిక ధర్మం విశ్వవ్యాప్తం అవ్వడానికి, భారతదేశం విశ్వగురు స్థానంలో సుప్రతిష్ఠితం అవ్వడానికి ఒక హైందవ ధార్మిక ప్రణాళిక ఏర్పాటు కోసం కృషి చేస్తోంది హిందూ విరాట్ పరివార్ మరియు బ్రాహ్మణ విరాట్ పరివార్. ఇందులో చాలా దేశభక్తి గల, దైవభక్తి గల, ముఖ్యంగా సనాతన వైదిక ధర్మం పట్ల అనురక్తి గల ఎన్నో సంస్థలు భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. ఈరోజు మనం అభినవ శంకరులై నడయాడుతున్నటువంటి మహాత్ములు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాలలో మొట్టమొదటి అయినటువంటి పూర్వామ్నాయ పీఠము ప్రస్తుతం గోవర్ధన మఠలో ఉన్నాం. పూరి గోవర్ధన్ మఠ్, ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి గోవర్ధన్ మఠలో ఉన్నాం. ఇక్కడ జగన్నాథుడి స్వరూపంగా ఉంటూ భాసిల్లుతూ భక్తజనులను అనుగ్రహిస్తూ శిష్యజనోద్ధరణ చేస్తున్నటువంటి మహాత్ములు పూర్వామ్నాయ పీఠాధీశ్వరులు, గోవర్ధన మఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ 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 గోవర్ధన మఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ 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 నిశ్చలానంద సరస్వతి మహాస్వామి వారి దివ్యభవ్య సన్నిధానానికి విచ్చేశాం. ఇక్కడ స్వామివారు అనునిత్యం 2 పూటల ధార్మిక సందేహాలకు నివృత్తి చేస్తూ ఉంటారు. నిన్ననే స్వామివారిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొంది వారి అనుమతిని తీసుకొని ఈరోజు గురువందనం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తజనాభలతో పాటు స్వామివారిని ఏదైతే ధార్మిక ప్రణాళిక కోసం ఏ సందేహాలు స్వామివారిని అడగాలో, స్వామివారి ద్వారా మార్గదర్శనం కావాలని కోరుకుంటున్నామో వాటిని అడిగే ప్రయత్నము జరుగుతోంది. స్వామివారు ఈ వేదవ్యాసమూర్తిని అలాగే రథంలో ఉన్నటువంటి ఈ దేవీ దేవతా మూర్తులను కూడా స్వామివారి దివ్యభవ్య స్పర్శ జరగాలని అభ్యర్థన చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారి అనుయాయులైనటువంటి బ్రహ్మచారి గారు వీరందరూ కూడా దానికి కూడా అనుమతినిచ్చారు. స్వామివారికి గురువందనం చేసి స్వామివారి దివ్యభవ్య సన్నిధిలో యావత్ భారతావని అఖండ భారతావనిగా మారడానికి, అలాగే మన భారతదేశం హిందూ రాష్ట్రంగా మారడానికి ఏమి చేయాలి అనేది స్వామివారి ద్వారా మార్గదర్శనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం అవ్వడం నిజంగా జన్మజన్మల సుకృతం. ఎందుకంటే స్వామివారు సాక్షాత్ కరపాత్రి మహాస్వామివారు, ధర్మ సమ్రాట్ కరపాత్రి మహాస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో బ్రహ్మచారి దీక్షానామంతో వారు వేదాంగాలు, అలాగే అనేక శాస్త్రాలు, సంపూర్ణ వేదాంత అభ్యాసం చేసి ఆ ధర్మ సామ్రాట్ సంకల్పాన్ని నెరవేర్చడానికే అభినవ శంకరులై అఖండ భారతావని మొత్తం వారు సంచారం చేస్తూ ఈ భారతదేశం విశ్వగురువుగా ఎలా భాసిల్లాలి, అలాగే మన భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక సైన్యంలా ఎలా మారాలి, మన హిందూ రాష్ట్రం ఎలా సాధించుకోవాలి అని వారు నిరంతరం ప్రచారం చేస్తూ ఉన్నారు. స్వామివారికి పూర్వమున్న గురుదేవులు కూడా గోహత్య నివారణ చేయాలని, గోహత్య బంద్ చేయాలని ఎంతో
కృపాత్రి స్వామి వారితో కలిసి ఎంతో మహోత్కృష్టమైన ఉద్యమాలు చేపట్టారు. అలాంటి యతి పరంపర ఏదైతే ఆదిశంకరాచార్యులు చెప్పారో వారు ఏర్పాటు చేసినటువంటి ఆమ్నాయ పీఠాలలో ఉండేవారు, ఆ పీఠాన్ని అధిష్ఠించేవారు సాక్షాత్ శంకర స్వరూపమే అని, అలా ఆ ఆదిశంకర స్వరూపంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి గురుదేవులందరూ కూడా ధర్మ సంరక్షణార్థం సంభవామి యుగే యుగే అన్నట్లుగా ధర్మ సంరక్షణ కోసమే అహరహం కృషి చేశారు. అలాంటి మహాత్ముల పరంపరలో ఈరోజు ఈ పీఠాన్ని అధిష్ఠించిన వారు జగద్గురువులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 నిశ్చలానంద సరస్వతి మహారాజ్ గారు. ఆ స్వామివారి దర్శనంతో సమస్త పాపాలు పోతాయి అని ఎంతోమంది విశ్వసిస్తారు. ఆ సేతు హిమాచలం ఈ వయస్సులో కూడా వారు వయోభరాన్ని లెక్క చేయకుండా నిరంతరం ధర్మ సంస్థాపన కోసం కృషి చేస్తూ పండితులనే కాదు, పామరులనే కాదు, అందరిని సమదృష్టితో సంపూర్ణంగా వారి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ ఇలా ఇంతమంది భక్తజనులు ఎవరైనా కూడా స్వామివారిని దర్శించి వారి సందేహ నివృత్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఏకైక మహాపురుషులు వీరు. ఆ స్వామివారి దివ్యభవ్య దర్శనం చేసుకుందాం, స్వామివారి మార్గదర్శనాన్ని పాటిద్దాం, మన భారతదేశాన్ని హిందూ అఖండ భారతంగా మారుద్దాం, హిందూ రాష్ట్రంగా మారుద్దాం అని ప్రతి ఒక్కరిని అభ్యర్థన చేస్తూ వందే భారత మాతరం. జై శ్రీరామ్. जगद्गुरु शंकराचार्य भगवान की धर्म का प्राणियों में विश्व का गो माता की गो हत्या भारत भारत हम भारत भव्य बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे, हम भारत भव्य बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे, भारत भव्य बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे। श्रीमद् जगद्गुरु शंकराचार्य
शंकराचार्य भगवान की नमः पार्वती पतये। नारायण धर्म अध्यात्म राष्ट्र से संबद्ध कोई प्रश्न हो पूछ सकते हैं। मुझ गुरुदेव प्रणाम। हमारा ब्राह्मण विराट परिवार सिंधु विराट परिवार के धर्माचार्य दर्शन यात्रा में आपका दर्शन दिव्य भव्य दर्शन हो गया। हमारा संदेह निवृत्ति के लिए आपसे थोड़ा प्रश्न पूछने सकते हैं। पहले ही हमारा प्रश्न है कि विश्व में इतना देश है, इसमें सिर्फ भारत को हो विशेषता क्या है, और भारत देश को विश्वगुरु स्थान में वो स्थान भारत को ही रहने की विशेषता क्या है? आपसे 204 देश हैं विश्व में और 70 देशों में हिंदू रहते हैं। विश्व का हृदय भारत है। श्री रामकृष्ण आदि यही अवतीर्ण होते हैं। सीता रुक्मिणी राधा यही उत्पन्न होती है, अभिव्यक्त होती है। भगवान को अवतीर्ण करने वाली भूमि है, पवित्र है, विश्व का हृदय है। काराकोटि के मनीषी और व्यास वशिष्ठ इत्यादि पुराणों के रचयिता, इतिहास के रचयिता यही अभिव्यक्त होते हैं। अभिव्यंग की अभिव्यक्ति अभिव्यंजक के अधीन होती है। अभिव्यंजक के तारतम्य से अभिव्यंग की अभिव्यक्ति में तारतम्य होता है। विद्युत की अभिव्यक्ति बल और बादल के अधीन होती है। बल और बादल के तारतम्य से विद्युत की अभिव्यक्ति में तारतम्य होता है। भारत में ही वो क्षमता बृहद भारत, यहाँ भगवान श्री रामकृष्ण आदि रूपों में अवतीर्ण होते हैं। यहाँ की मातृशक्तियों में वो दिव्यता है। मातृशक्ति में वो दिव्यता है कि चाहे तो जगदीश्वर को भी जन्म दे सकती है, जगदीश्वरी को भी लाली बना सकती है। और अगर बाल लीला में चपलता का परिचय दें, जगदीश्वर के कान भी पकड़ सकती है, जगदीश्वरी की कान भी हिट सकती है। यह अधिकार भारत की माताओं को ही प्राप्त है। पूछिए। दक्षिण भारत के हैं क्या? विश्व में सभी मत है, हमारा धर्म सनातन वैदिक धर्म है। ये सबसे कंपेयर करें तो सनातन वैदिक धर्म का विशेषता क्या है? ये धर्म में गुरु स्वरूप का विशेषता आपसे मुझसे। बैठिए। सच्चिदानंद स्वरूप सर्वेश्वर के सृष्टि आदि से ज्ञान में अभंग पूर्व गठित शब्द राशि का नाम वेद है। वेदों का अभिव्यंजक संस्थान भारत ही है। पुराणों का महाभारत, वाल्मीकि रामायण इतिहासों का भी अभिव्यंजक संस्थान भारत ही है। श्रीमन नारायण प्रथम गुरु हैं। भगवान शंकराचार्य महाभाग 10वें गुरु हैं। उनकी परंपरा में हम लोग हैं। गुरु भी यही अभिव्यक्त होते हैं, गोविंद भी यही अभिव्यक्त होते हैं। भारत माने ज्ञान प्रकाश में रथ। जीविका जीवन के लिए है, जीवन जीविका के लिए नहीं है। जीवन है जीवन धन जगदीश्वर की अभिव्यक्ति के लिए। यह विशेषता यहाँ है। भोग भोगने की वह क्षमता जो वैराग्य और बोध में प्रयुक्त अभियुक्त हो, यह भी विशेषता यही है। उत्पत्ति स्थिति संहार निग्रह अनुग्रह संग पंच कृत्यों का विज्ञान यही परंपरा से प्राप्त है। इन सब दृष्टियों से भारत का विशेष महत्व है। आगे एक देश प्रसूतस्य, भारत में भी क्षेत्र में तारतम्य।
गंगा यमुना के मध्यवर्ती क्षेत्र की विशेष महिमा है। आगे अगर शंकराचार्य का सिद्धांत अद्वैत सिद्धांत है, वो अद्वैत सिद्धांत साधारण आदमी को समझने के लिए कैसे? अद्वैत सिद्धांत साधारण है, उनको समझने के लिए साधारण व्यक्तित्व चाहिए। अद्वैत के बिना अद्वैत की सिद्धि होगी क्या? अद्वैत की व्यावहार की सत्ता है, अद्वैत की पारमार्थ की सत्ता है। अज्ञान के बिना ज्ञान की सिद्धि होगी क्या? ज्ञान कहे अज्ञान बिन, तम बिन कहे प्रकाश, तमस के बिना प्रकाश संज्ञा होगी क्या? निर्गुण कहे सगुण बिन, सगुण होगा तब तो प्रत्यक्ष निर्गुण। सो गुरु तुलसीदास। काशी में गुरु का अर्थ गुरु भी होता, गुंडा भी होता। काशी के शब्दावली में गुरु माने गुंडा है। ज्ञान कहे अज्ञान बिन, तम बिन कहे प्रकाश, निर्गुण कहे सगुण बिन, सो गुरु तुलसीदास। लगता है कि आदर का शब्द है, अब गुंडा के अर्थ में गुरु शब्द का प्रयोग। भारत अखंड बनाने के लिए, भारत विश्व गुरु बनाने के लिए भारत का विद्या व्यवस्था कैसा रहना चाहिए? और अभी भारत का हिस्ट्री नहीं बोल रहे ना, वो बहुत प्रॉब्लम हो रही है। दर्शन विज्ञान व्यवहार देश काल परिस्थिति में सामंजस्य साधकर व्यवहार करें। गुरु तो भारत का स्वरूप है ही। वो सुनिए, थक जाएगा। 5 मई 1999 को विश्व बैंक ने अपनी सारी समस्याओं का समाधान करने के लिए एक अपना प्रतिनिधि कहाँ भेजा था मालूम है? यहाँ भेजा था, अर्थशास्त्र पर। फिर उस महिला की, वो महिला थी, उसकी टिप्पणी थी, विश्व में अर्थशास्त्र का 1% ज्ञान है, आपके यहाँ 100% ज्ञान है। फिर रोने लगी। उसने कहा कि भारत को क्या हो गया, अर्थशास्त्र का जो आपको ज्ञान है उसे लाभ उठाकर आर्थिक दृष्टि से भारत सर्वोत्कृष्ट क्यों नहीं बनता? जब अर्थशास्त्र भी यहाँ है तो धर्म और शास्त्र मोक्ष शास्त्र है। हाँ गुरुदेव, अभी दक्षिण में कुछ राज्यों में संस्कृत और हिंदी भाषा को अपोज करना वो कल्चर चल रहा है। देव भाषा, राष्ट्रभाषा और राज्य भाषा को कैसे समन्वय करना और तीनों का फॉलो कैसे करना? दक्षिण के व्यक्ति जब दिल्ली में आते हैं तो कौन सी भाषा बोलते हैं? दिल्ली में रहने वाले दक्षिण के व्यक्ति भाषा बोलना छोड़ दें, हिंदी कितने दिन रहेंगे? कारखाने चित्त हो जाएंगे। वहाँ एकड़ी दिखाते हैं। दिल्ली में आएंगे तो दिल्ली में रहेंगे, दक्षिण के व्यक्ति है नहीं, कॉलोनी भी है उन लोगों की, वहाँ हिंदी नहीं बोलेंगे तो क्या होगा? यहाँ आकर हिंदी बोलेंगे, वहाँ आके दिखाएंगे। नारायण सबको करुणा जी के पास भेज दिया, वही रहने योगी। सुनो, मेरी मातृभाषा हिंदी नहीं, लेकिन मेरी हिंदी अच्छी मानी जाती थी। जब मैं दिल्ली में गया पढ़ने, अध्यापक इतने तेज बोलते थे कि मैं से मुँह देखते रह जाते। जब मैं अभ्यास किया 15-20 दिनों में ऐसा अभ्यास किया, मैं जब बोलता तो अध्यापक मुँह देखने लग जाते थे। भाषा तो सीखनी पड़ती है ना, मैं म्लेच्छ भाषा भी सीखनी चाहिए या नहीं? क्यों? पांडव जा रहे थे, विदुर जी कुछ संदेश देना चाहते थे कि दुर्योधन आपके प्रति क्या अत्याचार कर सकता है, सावधान करना चाहते थे।
दुर्योधन ने अपना गुप्तचर भेज रखा था, विदुर जी जानते थे। अब संदेश दूं तो कैसे दूं, न दूं तो पांडवों का हित हो जाएगा। लेकिन विदुर जी को पता था कि दुर्योधन ने जो गुप्तचर भेजा है वो म्लेच्छ भाषा नहीं जानता, पांडव जानते हैं। विदुर जी ने म्लेच्छ भाषा में संदेश दिया, पांडव सावधान हो गए। इसका उस समय म्लेच्छ भाषा थी या नहीं, आवश्यकता पड़ने पर म्लेच्छ भाषा की भी जरूरत होती है नहीं। संस्कृत में या उस समय की भाषा में बोलते तो गुप्तचर समझ जाता। विदुर जी को मालूम था कि दुर्योधन का गुप्तचर म्लेच्छ भाषा नहीं जानता, वह म्लेच्छ भाषा में काम कर दिया। और सनातन धर्म की जय हो, धर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, हत्या बंद हो, भारत बंद हो, हर हिंदू सेना हो, नागरी हो, भारत भव्य बनाएंगे, हिंदू राष्ट्र बनाएंगे, हिंदू राष्ट्र भारतवर्ष की जय हो, श्रीमद् जगत गुरु शंकराचार्य भगवान की जय हो, धर्म सम्राट स्वामी श्री करमात्रि जी महाराज की जय हो, गोवर्धन मठपुरी पीठाधीश्वर श्रीमद् जगत गुरु शंकराचार्य भगवान की जय हो। हर नमः पार्वती पतये।